హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. నా పేరు వచ్చేసి నరసింహ. నేను వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంటా. నేనైతే ఈరోజు మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం నేను ఢిల్లీలో ఉన్నా. ఈ వెహికల్ కూడా వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఇది మోడల్ వచ్చేసి 2014 స్విఫ్ట్ డీజర్ ఎల్డిఐ. వీడిఐ కాదు, కాకపోతే వీడిఐకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్లు అన్నీ ఉన్నాయి. సెంటర్ లాకింగ్ ఉంది, 4 పవర్ విండోస్లు ఉన్నాయి. ఎల్డిఐలో కాకపోతే మాత్రం ఎల్డిఐలో 2 పవర్ విండోస్లు వస్తాయి, సెంటర్ లాక్ రాదు. వీడిఐలో 4 పవర్ విండోస్లు వస్తాయి, సెంటర్ లాకింగ్ వస్తుంది. దీనికి సెంటర్ లాకింగ్ ఉంది, 4 పవర్ విండోస్లు ఉన్నాయి. బండి టోటల్ ఒరిజినల్ 77,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉందని చెప్తుంది కస్టమర్. బండి మనం డైరెక్ట్గా చూడొచ్చు. డైరెక్ట్ కస్టమర్ ఇంటికి వచ్చి మాత్రం వీడియో తీయడం జరుగుతుంది. ఈరోజు 6వ తారీఖు నాడు, శనివారం రోజు ఇది. నేను ఢిల్లీ నిన్న నైట్ రావడం జరిగింది. ఎందుకంటే చాలామంది బండి ఎక్కడుంది అని అడుగుతారు. ఈ వెహికల్ 100% ఢిల్లీలో ఉంది. మీ మొత్తం ఈ బండి మొత్తం రివ్యూ చెప్తా నేను. ఈ బండి మైనస్ ఏముంది, ప్లస్ ఏముంది, బండిలో ఇంకేం ప్రాబ్లం ఉంది, ఇంకా వర్క్ కూడా ఏముంది మొత్తం చెప్పినాక మీరు లాస్ట్లో ప్రైస్ చెప్తా. వాళ్ళని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. అలాగే వాళ్ళని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకా చూడవచ్చు వెహికల్ని. డిఎల్ ఇది. మనకి ఎన్ఓఎస్ కూడా ఏ ప్రాబ్లం ఉండదు ఇందులో. అంటే డిఎల్ ఏ నెంబర్ అయినా కూడా ఎన్ఓఎస్ ప్రాబ్లం ఉండదు. చూడవచ్చు వెహికల్. ఈ గ్లాస్ మాత్రం షోరూమ్ గ్లాస్ కాదు, ఇది చేంజ్ అయింది ఈ గ్లాసు. కాకపోతే మంచి గ్లాస్ వేసారు. చూడాలనుకుంటే ఇంకా చూడవచ్చు. ఇది 12/1/2015. అయితే ఇది లాస్ట్ డిసెంబర్ 2014 డిసెంబర్ బండి ఇది వచ్చేసి. కాకపోతే 10 ఏళ్ళ రిజిస్ట్రేషన్ అయింది. టైర్లు చూడవచ్చు. ఈ టైర్లు అయితే మాత్రం 50-60% ఉన్నాయి. ఎక్కడ సస్పెన్షన్ కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేదు. ఇది షోరూమ్ గ్లాస్. ఇది సీట్లు చూడవచ్చు. సీట్లు అయితే సేమ్, కాకపోతే మీదంగా వేయించుకోవాలి. సీట్లు అయితే నీట్గానే ఉన్నాయి. లోపల మ్యాట్ అయితే లేదు. లోపల మ్యాట్ కూడా వేయించుకోవాలి. ఏసీ కూడా వర్క్ పని కంపెనీ మ్యూజిక్ ఉంది, కంపెనీదే ఉంది. చూడవచ్చు. ఎక్కడ కూడా డిస్ట్రిక్ట్ అయితే ఏం లేదు. బండి అంతా కాకపోతే సర్వీసింగ్ చేయలేదు. మనం డైరెక్ట్ కస్టమర్ ఇంటికి వచ్చి వీడియో తీస్తున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటుందో ఇవి కూడా చూసుకోవచ్చు. పిల్లలు కూడా అన్ని ఒరిజినల్ ఉన్నాయి. దీనికి వచ్చి ఇది కంపెనీ ఫిట్టింగ్. ఇది పవర్ విండోస్. ఇంకో డోర్ కూడా చూడవచ్చు, ఒరిజినల్ డోరే. ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాస్. ఇది కూడా షోరూమ్ గ్లాసే. చూడవచ్చు. వెనక బ్యాక్ సైడ్ సీట్లు చూడవచ్చు. బండి అయితే చాలా నీట్గా ఉంది. ఇంకో ఇంటీరియర్ కూడా చూడవచ్చు, చాలా నీట్గా ఉంది బండి. ఇప్పటికైతే ఇందులో మాత్రం ఎలాంటి పని అయితే ఏం లేదు. ఓన్లీ ఫుల్ మ్యాట్ వేయించుకోవాలి. మ్యాటు చూడవచ్చు. ఇది కూడా షోరూమ్లో ఫిట్ చేయించిండు. కాకపోతే అది మన అల్ల రాదు, అంటే ఆర్సీలో రాదు. ఇది పవర్ విండోస్. ఇది కూడా షోరూమ్ ఫిట్టింగ్. ఇది ఇంకో ఈ షోరూమ్ డోరే ఇది. ఎందుకంటే ఇవన్నీ మనం చెక్ చేస్తాం, మొత్తం ముందే టోటల్ చెక్ చేస్తాం. ఇవన్నీ ఒరిజినల్ ఉన్నాయా లేవని మొత్తం చెక్ చేసినాకనే మనం వీడియో తీస్తాం ఎప్పుడైనా. వెనక టైర్లు చూడవచ్చు, ఒక 90% ఉన్నాయి వెనక టైర్లు. సస్పెన్షన్ కూడా మీ కింద బాడీ కూడా చూపిస్తే అక్కడ. ఎందుకంటే కొంతమంది ఢిల్లీ బండికి డస్ట్ వస్తున్నాయని మీకు డౌట్ ఉంటుంది కదా. కింద చూపిస్తున్నా చూడవచ్చు మీరు. ఇంకా చాలామంది కొన్ని అపాయాలు ఉందన్నమాట. చూడవచ్చు. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది కూడా షోరూమ్ గ్లాస్. ఇది చూడవచ్చు. పైన టాప్ పైన కూడా చూడవచ్చు అంతా. ఇట్లా టైర్లు ఇట్లా చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే చూడండి. కింద బాడీ కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా డస్ట్ గిట్ అయితే ఏం రాలేదు. ఇంకా సర్వీసింగ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది బండి. వెనక టైర్లు మాత్రం 90% ఉన్నాయి. ఇంకో స్విఫ్ట్ డీజర్ ఎల్డిఐ. ఇది ఇలా కస్టమర్ లగేజ్ అట్టేనే ఉందనటం. ఇట్లా అంటే పార్క్ చేస్తే లాక్ వేస్తారు. ఇది ఇవన్నీ ఇంకా స్టెప్పిన్ అయితే 100% స్టెప్పిన్ అయితే ఉంటుంది. ఇంకో డిక్కీ కూడా అంత ఒరిజినల్. ఇది ఇదన్నీ చూడవచ్చు. ఇంకో పట్టీలు ఒరిజినల్. షోరూమ్ పట్టీలు అంతా షోరూమ్కి వెళ్ళే 100% స్టెప్పిన్ అయితే ఉంటుంది. ఉండదని సమస్య ఏం లేదు. స్టెప్పిన్ జాక్ అయితే లేకుండా కస్టమర్తో మనం ఇప్పిస్తాం. ఎందుకంటే ఆయన డైరెక్ట్ ఇప్పుడే ఆయన బయటకు పోయి వచ్చింది కనుక ఆయన సామాను లగేజ్ అందులో ఉంది.
మనం డైరెక్ట్ కస్టమర్ ఇంటికి వచ్చి తీస్తున్నాం కనుక చూడొచ్చు. ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది వచ్చేసి ఇక్కడ చూడవచ్చు సస్పెన్షన్ ప్రకారంగా కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా అయితే ఏం లేదు. ఈ గ్లాస్ కూడా ఒరిజినలే, ఈ గ్లాస్ కూడా ఒరిజినలే. చూడవచ్చు సీట్లు కానీ చూడవచ్చు ఎంత నీట్గా ఉంది. ఇంటీరియర్ కూడా అంతా మొత్తం ఇంకా పవర్ విండోస్ ఇంకా ఎంత ఒరిజినల్ చూసుకోవచ్చు మీరు. వాళ్ళని ఏం డౌట్ ఉన్నా మనకు ఫోన్ చేయండి, ఫుల్ ఇంప్రూవ్. ఇది కూడా డోర్ కూడా అంత ఒరిజినలే, ఇది అన్ని గ్లాసులు ఒరిజినలే. ఇది కూడా గ్లాసులు ఒరిజినల్, ఇది కూడా షోరూమ్ గ్లాసు. ఇంకొక స్టేషన్ నెంబర్, ఇంజన్ నెంబర్, ఈ స్టేషన్ నెంబర్, ఇంజన్ నెంబర్ ఇల్లు వస్తే చూడవచ్చు. ఎలాంటి ఎక్కడ టెస్ట్ అయితే ఏం రాలేదు. ఇవి కూడా చూసుకోవచ్చు అంత ఒరిజినల్ ఉంది. క్లచ్ ఫంక్షన్ కానీ బ్రేక్ ఫంక్షన్ కానీ చూడవచ్చు. 2 పవర్ విండోస్లు, ఈ షోరూమ్కి వెళ్ళి వచ్చినాయి. ఈ డోర్ కూడా అంత ఒరిజినలే, షోరూమ్ డోరే ఉంది. ఇంకో రీడింగ్ వచ్చేసి మాత్రం 77,330 సర్వీస్ రికార్డు ఉందని చెప్తున్న కస్టమరు. మీకు బండి స్టార్ట్ చేసి కూడా చూపిస్తా. స్టార్టింగ్ ట్రబుల్ కూడా, ఇంకో స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఇంకో ఏసీ కూడా అంతా రన్నింగే ఉంది. ఏసీలో మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ కవర్లు కూడా ఇప్పలేదు ఇంకా. బండి మాత్రం ఎక్సలెంట్. చిన్న ఏంటంటే లోపల మ్యాట్ వేసుకోవాలి. ఏం పెద్దగా అయితే ఏం పని అయితే ఇందులో లేదు, ఓన్లీ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. బండి అయితే ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉంది బండిలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడవచ్చు ఈ టైర్ కూడా చూడవచ్చు రైట్ సైడ్. ఇది వచ్చేసి ఇంజన్ సౌండ్. నేను ఆల్రెడీ ఏసీనే మీకు సౌండ్ వినిపిస్తున్నా. నేను ఆల్రెడీ ఏసీ రన్నింగ్. అప్రాన్ చూడవచ్చు, అంత అప్రాన్ అంత ఒరిజినల్ ఉంది. టైమింగ్ చేంజ్ ఇంకా కూడా చేంజ్ కాలేదు. చూడవచ్చు స్టిక్కర్ చూడు, ఇంక ఎడ్డిగిట్టి ఏది ఇప్పలే బండి. అప్రాను బానెట్ చూడవచ్చు అంత ఒరిజినల్. ఎక్కడ కూడా చేసి అంతా ఎక్కడ కూడా ఇంత కూడా డ్యామేజ్ లేదు. చూడవచ్చు క్లియర్గా అవుపిస్తుంది. ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా లేదు. అమ్రాన్ బ్యాటరీ ఉంది. బ్యాగ్ కూడా ఏం లేదు. ఇంజన్ చూసారు కదా. మీకు ఏం డౌట్ ఉన్నా ఇందాక మీకు ఇంజన్ కూడా ఇట్లా ఇక్కడికి వెళ్ళి కూడా చూపిస్తుంది. చూడవచ్చు మీకు ఎక్కడ ఆయిల్ లీకేజ్ గిట్ అనే మాట కూడా అయితే ఏం లేదు. చూడవచ్చు ఏమంటే బండి వాషింగ్ చేపిస్తే ఇంకా నీట్గా ఉంటుంది. చూసారు కదా వెహికల్ని మొత్తం ఎక్కడ కూడా ఏం చేంజ్ కాలేదు. అండి నమస్తే. చూసారు కదా బండిలో మాత్రం ఏ డోర్ చేంజ్ కాలేదు, ఏ బానెట్ చేంజ్ కాలేదు, డిక్కీ చేంజ్ కాలేదు. ఒక ఈ ఫ్రంట్ గ్లాస్ తప్ప అన్ని గ్లాసులు షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. బండిలో సస్పెన్షన్ ప్రకారంగా బాగానే ఉంది. టైర్లు ముంగ టైర్లు వచ్చేసి 60% ఉన్నాయి, వెనక టైర్లు వచ్చేసి 90% ఉన్నాయి. బండి మాత్రం టోటల్ ఒరిజినల్. ఇప్పటికిప్పుడు మాత్రం ఒక లోపల ఫుల్ మ్యాట్ వేయించుకోవాలి తప్ప ఏమైనా నెగోషియేట్ అయితే ఏం పని లేదు. ఉంటే చిల్లర పనులు అంటే ఏమైనా మన ఈ సైడ్ అవి వేసుకోవడానికి ఒక డెకాగాట్ మన కార్ డెక్కర్ పన్ను తప్ప మెకానిక్ రకంగా మాత్రం ఈ పని ఎలాంటి ప్రాబ్లం లేదు. ఢిల్లీలో దీని ప్రైజు 3,40,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు. అలానే ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం. దీనికి మళ్ళీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి. మీకు ఎన్ఓసి మీరే తెలంగాణ అయితే తెలంగాణ ట్యాక్సీ, ఆంధ్ర అయితే ఆంధ్ర ట్యాక్సీ కట్టుకొని మీరే చేసుకోవాలి. ఓన్లీ మనది కమిషను, బండి ట్రాన్స్పోర్టే ఉంటుంది. ఇది 3,40,000 రూపాయలు కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు. ఇల్లులో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. మేము ఇంకా డైరెక్ట్ కస్టమర్ బండి ఇంకా లగేజ్ ఉంది కనుక నీ స్టెప్పిన్ చూపించలేకపోయినా 100% స్టెప్పిన్ జాక్. ఎందుకంటే మనం బై రోడ్ తీసుకొస్తాం బండి కనుక స్టెప్పిన్ జాక్ 100% ఉంటుంది. దాని బాధ్యత మనది. దీని ఎన్ఓసి కూడా ఎవరికన్నా 20 రోజులు అంటే 20 రోజులు కరెక్ట్ వర్కింగ్ చేసి 20 రోజులు మాత్రం ఎన్ఓసి ఇస్తా. ఇది మాత్రం 3,40,000 ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు. ఒక ఇంట్రెస్ట్ ఉంటే సేమ్ వీడిఐకి ఏం ఆప్షన్లు ఉంటాయో అదే ఆప్షన్ దీంట్లో ఉన్నాయి. కాకపోతే ఒక ఆర్సీలో మాత్రం ఎల్డిఐ అని ఉంటుంది, వీడిఐ అని ఉండదు. కాకపోతే ఎల్డిఐ దీని తేడా ఏంటంటే అలాంటి ముందు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా నేను.
4 పవర్ విండోస్లు సెంటర్ లాకింగ్ వస్తుంది. కాకపోతే ఇలా మాత్రం షోరూమ్కి వెళ్ళి 2 పవర్ విండోస్ సెంటర్ లాక్ కాదు, అలాంటి దీన్ని సెంటర్ లాక్ చేయించుకుర్రు. 4 పవర్ విండోస్ కూడా పెట్టించుకుర్రు. బండిలో మాత్రం ఓకే, మీరు వీడియో కొన్నా ఎల్ఏ కూడా సేమ్ ప్రాసెస్ ఉంది. బండిలో మాత్రం ఒరిజినల్. మీకు బండి మాత్రం ఎలాంటి మీకు యాక్సిడెంట్ ఉందని అంటే నేను వచ్చినాక కూడా మీకు కూడా యాక్సిడెంట్ అయిందంటే మీ పైసలు మీకు, మా బండి మాకు రిటర్న్ కూడా తీసుకుంటాం. అంత పర్ఫెక్ట్గా చెప్తున్నా నేను. మేజర్ యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందంటే కాబట్టి చిన్న చిన్న టచ్ అప్ అయితే కామను. అయితే చిన్న చిన్న టచ్ అప్ మంపల గింపలు పెయింటింగ్ అయితే ఢిల్లీలో అది కామన్, మన దగ్గర కూడా కామన్. ఓకేనా అండి? మనం కొత్త వాళ్ళని చూస్తున్నాం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.